కరివేపాకు తీస్తున్నాను పకోడీలు వేద్దామని. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయని. మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారనమాట, పకోడీలు వేసి చూపించవా ఒకసారి. ఎందుకంటే మేము వేసినప్పుడు ఒక్కొక్కసారి మెత్తగా ఉంటున్నాయి, లేదంటే బాగా గట్టిగా ఉంటున్నాయి. సోడా వేయలేదా పొరపాటున, లేదనుకోండి గమ్ముని తెచ్చేవాళ్ళు లేకపోయినా చాలా ఇబ్బంది అవుద్ది. అందరికీ షాపులు దగ్గరగా ఉండవు, అందరికీ ఆన్లైన్లో రావడం కష్టం కదా. అందుకు అయితే నన్ను అడుగుతున్నారు, కొద్దిగా టేస్టీగా రావాలి, బాగుండాలి అని అంటే ఎలా చేయాలో ఒక్కసారి చూపించవా కొంచెం అని అంటే, ఈరోజు అందుకే పకోడీలు వేస్తానంటే అసలే చల్లగా ఉంటుంది కదా, వేడివేడిగా పకోడీలు తింటే చాలా బాగుంటుంది. మనం ఏది చేసినా కానీ, నువ్వు ఏది చేసినా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది అందులో. చాలా బాగుంటున్నాయి వీడియోస్ అని అంటున్నారనమాట. అందుకే ఈరోజు వెరీ స్పెషల్, ఎక్కడ స్కిప్ చేయకండి. పకోడీలు అయితే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. 2 ప్లేట్లు పకోడీలు ఫుల్గా అవ్వాలి అంటే కొలతలు కూడా కరెక్ట్గా చూస్ చేసుకోండి. అసలు పకోడీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. రండి చూపిస్తాను. ఒక 4 ఉల్లిపాయలు ఇలా చీరికలు చేసేసుకోవాలి. తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలు వేసాను, కారాన్ని బట్టి వేసుకోండి. ఇవి పెద్దగా కారం అయితే లేవు. కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు ఇంకొంచెం ఉన్న బాగుంటుంది. మా చెట్టు కదా ఎక్కువ లేదు, అదే ఉందని తీసానమాట. పకోడీల్లో కరివేపాకు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇలా చీరికల్లా చేసేసుకుని ఒక 4 ఉల్లిపాయలు కట్ చేశాను కదా, ఇక ఇలాగా ఒకసారి ఇలా మెదిపేసుకోండి. ఓకే, ఈ పకోడీకి ఉల్లిపాయది అప్పటికప్పుడే కోసుకోవాలండి, ముందది కోసి పెట్టుకోకూడదు. ఓకే, కరివేపాకుని కొంచెం ఇలా అంటుకుంటూ, ఇలా అంటే ఎందుకంటే ఆ ఫ్లేవర్ మొత్తం పకోడీకి వస్తుంది అనమాట. పచ్చిమిరపకాయలు ఇవన్నీ. ఇప్పుడు శనగపిండి అది వేసుకోండి. ఇదిగోండి, 1 కప్పు శనగపిండి వేస్తున్నాను. ఇది ఆడించిన పిండి అండి. ఆడించిన పిండి జల్లించేసుకుని పక్కన పెట్టుకున్నాం అనమాట. 1 కప్పు వేసాను. అలాగే ఒక 1/2 కప్పు లేదా ఒక 4 స్పూన్లు 3 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకోండి. అసలు కార్న్ఫ్లవర్ వేసి చేస్తే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇందులో 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఇదిగోండి, 1 స్పూన్ వాము వేసి ఒకసారి కలిపేసుకోండి. పిండికి ఇలా బాగా ఫస్ట్ పిండికి ఇలా పట్టించేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఇలా కలపాలి. మరీ ఎక్కువ వాటర్ పట్టదు, మనం ఇది కలుపుకోవడంలోనే ఉంది మనకు పకోడీ ఎలా వస్తుందో. మనం వాటర్ ఎక్కువ వేసేసి బాగా పలసగా చేసేసినా మెత్తగా వచ్చేస్తాయి. బాగా ఇలాగా వాటర్ తక్కువ పోసి మరీ చేసినా బాగా క్రిస్పీగా కొంచెం గట్టిగా ఉన్నట్టుగా ఉంటాయి. కొద్దిగా ఇలాగ వేసుకుని కలుపుకున్నాక అప్పుడు వాటర్ వేసుకో. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నానండి, వేడయింది. పకోడీ వేసేసుకుందాం. ఇదిగోండి, నూనె కాగిపోయింది, పకోడీ వేసేద్దాం. పకోడీలు వేసిన తర్వాత 1 నిమిషం ఆగి అప్పుడు కదుపుకోండి, మళ్ళీ లేదంటే గరిటెకి అంటిపోతుంది. మీడియంలో పెట్టుకోండి. సిమ్లో పెట్టామంటే బాగా నూనె పీల్చేస్తుంది అనమాట. మీడియం నుంచి హైలో. మీడియం నుంచి హైలోకి మార్చుకుంటూ మనం వేయించుకోవాలి పకోడీలు. లైట్ గోల్డెన్ కలర్ వస్తే చూడండి, అప్పుడు తీసేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ వచ్చినా బాగోవన్నమాట. కొంచెం కండ్ర కింద వచ్చినట్టు ఉంటుంది ఆ పకోడీ, సిరిచేతి కింద వస్తూ ఉంటుంది. ఉల్లిపాయ బాగా ఎక్కువ వేగిపోయి, కొన్నిట్లో ఎక్కువ వేగాలి, కొన్నిట్లో తక్కువ వేగాలన్నమాట. పకోడీలో కరెక్ట్గా వేగాలి. దిగిలా నూనె వాడాక తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుని ఒకసారి వేసి చూపిస్తాను మళ్ళీ. పకోడీ వేసిన తర్వాత తీసేస్తాం కదండి, తీసిన తర్వాత 1 క్షణం ఆగి వేసుకోవాలి. నూనె అప్పటికే చల్లబడుతుంది కదా, మళ్ళీ ఏంటంటే నూనె లాక్కుండా ఉంటుంది. కొంచెం వేడి ఎక్కాకనే వేసుకోవాలి మళ్ళీ. ఇవి ఇంత పెద్ద సటరంతో ఎందుకు తిరగేస్తున్నాను తెలుసా? మామూలుగా బొర్రెలు గరిటె ఉంటుంది కదా, అది ఉండేదన్నమాట. వంటశాలలో లేదు, నేను ఇంటికాడ కింద పెట్టేసి వచ్చాను మా రూమ్లో, మా వంటగదిలో. అయితే ఇప్పుడు అందుకని ఇంత పెద్ద దాంతో మళ్ళీ కిందకి దిగలేక ఇన్నిసార్లు దీంతోనే తిరిగేసేస్తున్నాను అనమాట. మీరు కూడా ఇలా చేశారు కనుక ఇంకో గరిటె పెట్టుకోండి. ఇక్కడ ఉన్నాయి ఏంటంటే అన్ని గుంట గరిటెలు ఉన్నాయన్నమాట, అందుకు ఇవి కూడా వేగిపోయి తీసేస్తున్నాను. పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను చూడండి. వేడిగా పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఈ చలికి నిజంగా ఒక టీ తాగుతూ, అంటే టీ ఇష్టం ఉన్నవాళ్ళు, నాకు టీ కన్నా కాఫీ అంటేనే చాలా ఇష్టం. నేను కాఫీ అయితే ఆల్రెడీ పెట్టుకున్నాను అనమాట మన వంటశాలలోనే. ఇప్పుడు పకోడీ తింటే ఎంత బాగుంటుంది కదా. కొంతమంది ఏంటంటే పకోడీ కానీ మిరపకాయ బజ్జీలు కానీ తిన్న తర్వాత తాగుతారు, అలా కాదు, నేను తింటూనే తాగుతాను అనమాట.
కాఫీ, అది కూడాను. అది పొద్దున్నైనా మధ్యాహ్నమైనా ఎప్పుడైనా కాఫీ తాగుతాను, చాలా ఇష్టం. అయితే ఈ పకోడీ చూసారా ఎంత బాగుంది కదా. 3-4 ప్లేట్లు వస్తాయండి, 2 ప్లేట్లు కాదు. ఫుల్గా ఎక్కువగా ఇష్టం, బాగా ఎక్కువగా కొంచెం క్వాంటిటీ తినే వాళ్ళైతే 2 ప్లేట్లు ఫుల్గా వస్తాయన్నమాట. అందుకే మీకు కొలత కూడా చెప్తున్నాను. ఒక ఇద్దరికి చేయాలంటే ఎంత చేయాలి, నలుగురికి చేయాలంటే ఎంత చేయాలంటే ఇలా అనమాట. మనం తినేదాన్ని బట్టండి ఏదైనా సరేని. ఒకసారి చూపిస్తా చూడండి ఇవి ఎలా వచ్చాయో. పకోడీలు చూడండి, అసలు చాలా పుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కడ లోపల గట్టిగా అది ఉండదు. ఇందులో నేను సోడా వేయలేదు, చూసారా మీరు. సోడా అవసరం లేదనమాట. సోడా వేసారంటే నూనె లాగేసినట్టు అయిపోయి అసలు బాగో. అందుకే నేను చెప్తున్నాను కదా, సోడా కూడా అవసరం లేకుండా చక్కగా వేసేసుకోవచ్చు ఇవి. చూడండి, పైన లేరు ఉల్లిపాయలు అవన్నీ చాలా క్రిస్పీగా ఉన్నాయి. సోడా వేయకపోతే పిండి పిండి కింద ఉంటుంది, అవి అసలు ఉబ్బినట్టు అవ్వవు, మొత్తం గట్టిగా అయిపోతాయి అనుకుంటారు కదా. ఇందులో సోడా వేసారా నూనె లాగేస్తాయి. అసలు సోడా వేయకూడదు అనమాట. ఇలా కొద్దిగా కార్న్ఫ్లోర్ కలుపుకొని మీరు ఒక 2 స్పూన్లు కలపండి చాలు. అసలు పకోడీలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. క్రిస్పీనెస్ కోసం అనమాట మనం కార్న్ఫ్లోర్ కలిపేదైతేని. కారం కారంగా అక్కడక్కడ వాము తగులుతూ చాలా టేస్టీగా ఉంది. ఇలా కాఫీ తాగుతూ పకోడీ తింటే భలే ఉంటుంది. మీకు ఎలా ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పకోడీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒకవేళ ఇలా చేసుకుని ఒక్కసారి తినండి, మీరు బయట తినడానికి అస్సలు ఇష్టపడరు అనమాట, అంత బాగుంటాయి పకోడీలు అయితేని. మరి ఈ పకోడీల వీడియో పైన మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ రూపంలో. మా వీడియో కనుక నచ్చిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వింటున్నారా వ్లాగ్ ఛానల్ ఉందండి, అందులో మంచి మంచి ముగ్గులు వేశాను, ఒకసారి చూడండి. ఆల్రెడీ ఇప్పుడు కూడా ముగ్గు వేశాను అనమాట, ఆ గదిలో ఉంది చూడండి, మీకు కనిపిస్తుందో లేదో. అయితే ఆ ముగ్గు చాలా 2 డేస్ కష్టపడి వేశాను. అది జనవరి కాదు, ఫిబ్రవరి 1st వస్తుంది అనమాట మనం వింటున్నారా వ్లాగ్ ఛానల్లోను. ఒకసారి వింటున్నారా వ్లాగ్ ఛానల్ చూడండి, మంచి మంచి ముగ్గులు ఉన్నాయి. ముగ్గులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలియచేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.